ఈ ఏపీ హైకోర్టు డిస్ట్రిక్ట్ జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయిన తర్వాత ఈ పోస్టింగ్స్ ఉంటాయి కదా, అంటే పోస్ట్ ప్రిఫరెన్సెస్ కాదు, పోస్టింగ్స్కి ఈ కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో అది మాన్యువల్గా చేస్తారా లేకపోతే వెబ్ కౌన్సిలింగ్ ఇస్తారా? లేకపోతే ఆ రెండిట్లో ఏది పెట్టినా, అంటే వెబ్ కౌన్సిలింగ్ అంటే మనకు ఆప్షన్స్ ఉంటాయి, మాన్యువల్ కౌన్సిలింగ్ అయితే ఆప్షన్స్ ఉండవు. ఇప్పుడు మనకి ఇష్టం వచ్చిన చోట పోస్టింగ్ అనేది ఇవ్వటం జరుగుతుందా డిస్టిక్ వైజ్గా అయినప్పుడు కూడా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో దాని గురించి చెప్పబోయే ముందు అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇక హైప్ ఇవ్వండి ఈ వీడియోకి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, ఈ డిస్టిక్ హైకోర్టు జాబ్స్ ఏదైతే ఉన్నదో సో దానికి వచ్చేసరికి మీకు ఈ సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత, అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇదంతా ఉంటుంది కదా, సో ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత వీళ్ళు ఒక చోటుకు రమ్మంటారు. అంటే ఒక సెంటర్ని వీళ్ళు నియమించుకుంటారు. అంటే దీనికి ట్రైనింగ్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయి అనుకోండి, ట్రైనింగ్ అనుకుంటే ట్రైనింగ్ కన్నా ముందే మీకు మాన్యువల్ కౌన్సిలింగ్ అనేది వెళ్ళివ్వటం జరుగుతుంది. అంటే వీళ్ళు పిలిచి మీకు పలానా చోట వేకెన్సీ ఉంది, మీరు వెళ్తారా వెళ్ళరా, జెన్కో ట్రాన్స్కోకి ఎలాగైతే అడుగుతారో అలాగే మీకు కూడా అడుగుతారనమాట. అయితే అసలైతే ఇక వెబ్ కౌన్సిలింగ్ పెట్టాల్సి వస్తే 4 ప్రిఫరెన్సులు ఇస్తారు వీళ్ళు. అంటే ఆ 4 ప్రిఫరెన్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. కానీ నాకు తెలిసి మొన్న డిఎస్సి దానికి నేను ఇంతకుముందు ఏదైతే చెప్పానో జెన్కో ట్రాన్స్కోకి ఎలా మాన్యువల్ కౌన్సిలింగ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి పలానా చోట ఉన్నాయి వెళ్తారా వెళ్ళరా అని చెప్పేసి అలా అడిగారో అలాగే అడిగారు. డిఎస్సి దానికి కూడా 16,500 మందికి కూడా అదే జరిగింది డిస్టిక్ వైజ్గా. అయితే ఇప్పుడు మరి మనం ఊహించిన చోట జాబ్ వస్తుందా అంటే ఎట్టి పరిస్థితుల్లో రాదు. మనం అనుకున్న చోట జాబ్ రావటం అనేది హైలీ ఇంపాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఎగ్జామ్ రాశారనుకోండి, సో అందుట్లో ఇద్దరు క్వాలిఫై ఇద్దరు సెలెక్ట్ అయ్యారనుకోండి, ఒకళ్ళు ఈ జోన్లో ఉంటే ఇంకోళ్ళు వేరే జోన్లో ఉన్నారనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, వేరే డిస్టిక్లో ఉన్నారు, వీళ్ళు ఈ డిస్టిక్లో ఉన్నారు. అయితే ఆ డిస్టిక్లో దూరంగా అడవులో పడినా ఆశ్చర్యపడాల్సిన అవసరం. అంటే జనరల్గా కోర్టులు వచ్చేసరికి అడవుల్లో ఉండవు అనుకోండి, ఇక అది ఉందంటే ఊరు బయట, ఇక మనం చేసేది ఏం లేదు తర్వాత సంగతి. సో జనరల్గా చెప్తున్నా, ఇటొకటి అటొకటి అలా పడుతుంది అనమాట. సో అంటే ఏంటి, మీరు కొంతమంది ఏంటంటే వెళ్ళి ఎంక్వైరీ చేస్తుంటారు, పలానా దాంట్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయా లేవా, ఎన్ని ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. అలా తెలియదండి. అలా ఉన్నా కూడా మీకు ఖచ్చితంగా అయితే రాదండి. ఎందుకంటే వీళ్ళు ఇలా అడుగుతున్నారు, ఇలా అడిగి 2 ఆప్షన్లు చెప్తున్నారు. ఆ 2 ఆప్షన్లు చెప్పినప్పుడు ఆ రెండిట్లో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? సో అలా ఉంది. మొన్న జరిగింది అదే డిఎస్సిలో. ఇప్పుడు ఎక్కువ శాతం ఒకే కుటుంబంలో చాలా మందికి వచ్చినాయి కదా, మరి ఎలా వచ్చినాయి అంటే పక్కన పెడితే వచ్చినాయి కదా, ఒకళ్ళు ఈస్ట్ అయితే ఇంకోళ్ళు వెస్ట్, ఒకళ్ళు నార్త్ అయితే ఇంకోళ్ళు సౌత్, అలా పడింది అనమాట. ఓకేనా? సో ఇదండి ఓవరాల్గా మనకి అడిగిన చోట పోస్ట్ ఇస్తారా ఎవరంటే.